హలో ఫ్రెండ్స్, వాయిస్ ఆఫ్ టెక్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అంతేకాకుండా మీ స్క్రీన్ పై చూస్తున్నారు మా టెలిగ్రామ్ గ్రూప్, ఇలాగే వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. మీరు మంచి ఫ్రీ డీల్స్, ₹1 డీల్స్, ఇంకా ఆఫర్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్ గా మన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. చాలా డీల్స్ కొన్ని సెకండ్స్ లేదా కొన్ని మినిట్స్ ఉంటాయి కాబట్టి అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే గ్రూప్స్ లో జాయిన్ అవడంతో పాటు డైలీ ఒకసారైనా టాప్ లో పిన్ చేసిన మెసేజ్ చెక్ చేయండి. ఇక ఇలాంటి వీడియో నేను ఇంత ముందు కూడా ఒకసారి చేయడం జరిగింది, బట్ ఇప్పుడు వెబ్సైట్ అయితే కొంచెం మారడం జరిగింది. సో ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత యాక్చువల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఫ్యాక్స్ చూద్దాం. ఫ్యాక్స్ దగ్గర క్లిక్ చేసి మీరు కనుక ఇక్కడ TIF కాప్ ఫ్యాక్స్ అని ఉంటుంది, అది ఓపెన్ చేసినట్టయితే కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఒక ఇండివిజువల్ మ్యాక్సిమం ఎన్ని సిమ్ కార్డ్స్ తీసుకోవచ్చు మెన్షన్ చేశారనమాట. ఒకవేళ మీరు ఇండివిజువల్ అంటే కంపెనీ కాదు, మీరు ఒక పర్సన్ మాత్రమే మీకోసం సిమ్స్ తీసుకున్నారంటే మ్యాక్సిమం మీరు 9 మాత్రమే తీసుకోవచ్చు. బట్ కొన్ని రిస్ట్రిక్టెడ్ స్టేట్స్ ఉన్నాయి, అక్కడైతే 6 మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మీరు ఏ విధంగా రిపోర్ట్ చేయొచ్చో అది చూపించడం జరిగింది. అలాగే ఒకవేళ మీరు నాట్ మై నెంబర్ అని కానీ నాట్ రిక్వైర్డ్ కానీ సెలెక్ట్ చేసినట్టయితే రీవెరిఫికేషన్ కూడా సర్వీస్ ప్రొవైడర్ ఇనిషియేట్ చేస్తారనమాట. సో మీరు చాలా సింపుల్గానే మీ పేరు మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు, అలాగే యాక్షన్ కూడా తీసుకోవచ్చు. ఇక దీనికోసం అంటే ఎన్ని సిమ్స్ ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఇదే వెబ్సైట్లో మీకు నో యువర్ మొబైల్ అని కనిపిస్తుంది. అయితే నేను మీకు ఈ వెబ్సైట్ కంప్యూటర్లో ఓపెన్ చేసి చూస్తున్నాను, బట్ మీరు మొబైల్లో కూడా ఓపెన్ చేయొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ నో యువర్ మొబైల్ కనెక్షన్ దగ్గర క్లిక్ చేసినట్టయితే మరొక పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు జస్ట్ మీ మొబైల్ నెంబర్, క్యాప్చా, అలాగే క్యాప్చా వ్యాలిడేట్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేసి లాగిన్ చేసేయండి. వెంటనే డీటెయిల్స్ వచ్చేస్తాయి. నేను నా డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మీరు గమనించినట్టయితే టాప్లో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ సిమ్స్ మన పేరు మీద ఎన్ని ఉన్నాయో చూపిస్తుంది. నా పేరు మీద అయితే 8 ఉన్నాయి. మీరు తీసుకున్న కనెక్షన్స్ బట్టి నెంబర్ మారే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ కూడా మీకు ఈ పక్కన చూపించడం జరుగుతుంది. అలాగే ప్రతి నెంబర్ ముందు నాట్ మై నెంబర్, నాట్ రిక్వైర్డ్ అని ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చూసిన తర్వాత ఏదైనా ఒక పర్టికులర్ నెంబర్ మీది కాదు అనుకుంటే మీరు ఇక్కడ నాట్ మై నెంబర్ దగ్గర క్లిక్ చేసి రిపోర్ట్ చేయొచ్చు. బట్ మీరు తీసుకున్న నెంబరే ఎప్పటితో నెంబర్, బట్ మీకు ఇప్పుడు ఆ నెంబర్ అవసరం లేదనుకుంటే నాట్ రిక్వైర్డ్ దగ్గర క్లిక్ చేసి రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా చాలా సింపుల్గా టోటల్ నెంబర్ ఆఫ్ సిమ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవచ్చు. అలాగే మీరు రిపోర్ట్ కూడా చేయొచ్చు. ఒకసారి మీరు రిపోర్ట్ చేసినట్టయితే అక్కడి నుంచి టెలికాం ఆపరేటర్ రీవెరిఫికేషన్ అది చేయడం జరుగుతుంది. కాబట్టి ఫ్యూ వీక్స్ లేదా 1 మంత్ తర్వాత చెక్ చేసినట్టయితే ఆ నెంబర్ ఇక్కడి నుంచి రిమూవ్ అయిందో లేదో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా అయితే మాత్రం మీ పేరు మీద 9 కన్నా ఎక్కువ సిమ్స్ ఉండకుండా చూసుకోండి. ఒకవేళ మీది కాని సిమ్ ఎవరైనా యూజ్ చేస్తున్నట్టయితే అప్పుడు కూడా ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ నుంచి అలాంటి నెంబర్ ఏదైనా ఉన్నట్టయితే రిపోర్ట్ చేసుకోవడం మంచిది. డీటెయిల్స్ అన్ని మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసారు. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.